హాయ్ ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్తో రావడం జరిగింది. ఆ అప్డేట్ ఏంటంటే డిమాండ్ పవన్ థర్డ్ పొజిషన్లో ఎలిమినేట్ అవ్వడం జరిగింది. డిమాండ్ పవన్ ఏదైనా సూట్ కేసు తీసుకున్నాడా, సూట్ కేసు తీసుకుంటే ఎంత అమౌంట్ తీసుకున్నది ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా టాప్ 1 టాప్ 2 పొజిషన్లో ఓన్లీ కళ్యాణ్ పడాల, తనుజ వీళ్ళిద్దరే మిగిలారు. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో ఆల్రెడీ అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్ అనేది స్టార్ట్ అయింది. మనకు అప్డేట్ అయితే కంటిన్యూగా వస్తున్నాయి. సో మీరు నేను చెప్పబోయే ప్రతి అంశం పైన మీకు ఫుల్ క్లారిటీ కావాలంటే నా వీడియో చివరి వరకు చూడండి. 100% మీకైతే ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. అదేవిధంగా ప్రోమోలో కళ్యాణ్ పడాల ఎలిమినేట్ అని చూపించారు కదా, సో అది నిజమా అబద్ధం అనేది కూడా ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా కంటెస్టెంట్లకు సంబంధించినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు వచ్చారనేది కూడా ఈ వీడియోలో మనం క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా ఎవరెవరు సెలబ్రిటీస్ ఈరోజు బిగ్ బాస్ స్టేజ్ పైకి వచ్చారనేది కూడా ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. నా 5 మినిట్స్ వీడియో చూడడం వల్ల నేను చెప్పబోయే ప్రతి అంశం పైన మీకు ఫుల్ క్లారిటీ అయితే రావడం అయితే జరుగుతుంది. సో బిగ్ బాస్ హౌస్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎవరెవరు వచ్చారంటే టాప్ 5 కంటెస్టెంట్ల గురించి కళ్యాణ్ పడాల కోసం వాళ్ళ మమ్మీ డాడీ, ఇమాన్యుల్ కోసం వాళ్ళ మమ్మీ డాడీ బ్రదరు, డిమాండ్ పవన్ కోసం వాళ్ళ మమ్మీ డాడీ, సంజన గారి కోసం వాళ్ళ మమ్మీ అండ్ హస్బెండ్, తనుజ గారి కోసం వాళ్ళ సిస్టరు, వాళ్ళ మమ్మీ గారు అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడ కళ్యాణ్ పడాల ఎలిమినేషన్ రియల్ జరిగిందా ఫేక్ అంటే 100% అది ఫేక్ ఎలిమినేషన్ అని చూపిస్తారు. కానీ అక్కడ ఒక ఫ్రాంక్ అయితే చేయడం జరిగింది. ఆ ఫ్రాంక్ ఏంటంటే కళ్యాణ్ పడాలకు అలాగే మిగతా కంటెస్టెంట్లందరికీ ఒక షర్టు, వైట్ టీషర్ట్ ఇవ్వడం జరిగింది. దానిపైన సేఫ్ అని రావడం జరుగుతుంది. సో ఇక్కడ డిమాండ్ పవన్, ఇమాన్యుయల్, సంజన వీళ్ళు ముగ్గురు సేఫ్ అని ఫస్ట్ చూపిస్తాడు. దాని తర్వాత మిగిలిందే కళ్యాణ్ పడాలి కదా. అప్పుడు హీరో శ్రీకాంత్ గారు నువ్వు వెనక్కి తిరుగు అంటే అప్పుడు కళ్యాణ్ పడాలి ఏడుస్తాడు. ఎందుకంటే తనుజ ఎలాగో సేవ్ అవుతుంది కదా, అంటే నేనే ఎలిమినేట్ అయ్యానా అని చెప్పి సో చాలా ఏడవడం జరుగుతుంది. అప్పుడు బిగ్ బాస్ ఉన్న కంటెస్టెంట్లతో పాటు ఎక్స్ కంటెస్టెంట్లు కూడా చాలా షాక్కి గురి అవుతారు. సో అప్పుడు ఒక 2-3 మినిట్స్ ఏడ్చిన తర్వాత అప్పుడు హీరో శ్రీకాంత్ గారు లేదు నువ్వు ఎలిమినేట్ కాలేదు, జస్ట్ ఫ్రాంక్ అని చెప్పడంతో అక్కడ ఆ కథం అయితే సుఖాంతం అవుతుంది. సో నెక్స్ట్ ఫస్ట్ ఎలిమినేట్ ఎవరాడంటే సంజన గారు ఫస్ట్ ఎలిమినేషన్ అవ్వడం జరిగింది. సో సంజన గారిని హీరో శ్రీకాంత్ బయటికి స్టేజ్ పైకి తీసుకురావడం జరుగుతుంది. సో దీని ప్రాసెస్ ఏంటంటే మన కొబ్బరి చెట్లు ఉంటాయి, ఆ కొబ్బరి చెట్లకు ఎవరైతే ఫోటో ఉంటుందో వాళ్ళు ఎలిమినేట్ అవుతారో ఆ విధంగా హీరో శ్రీకాంత్ గారు సంజన గారిని స్టేజ్ పైకి తీసుకురావడం అయితే జరిగింది. సో నెక్స్ట్ నవీన్ పులిశెట్టి గారు అలాగే మీనాక్షి వీళ్ళిద్దరూ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తారు. అలాగే ఎలిమినేషన్ ప్రాసెస్ ఏంటంటే రోబో ఉంటుంది, ఆ రోబో బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి ఎవరి ముందరైతే రోబో నిలబడుతుందో వాళ్ళు ఎలిమినేట్. సో ఇక్కడ రోబో వెళ్ళి ఇమాన్యుల్ ముందర నిలబడుతుంది. సో ఇమాన్యుల్ ఎలిమినేట్. మీనాక్షి గారు ఇమాన్యుల్ని తీసుకొని స్టేజ్ పైకి అయితే రావడం అయితే జరుగుతుంది. ఇమాన్యుల్ ఎలిమినేషన్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్లతో పాటు ఎక్స్ కంటెస్టెంట్లు అందరూ షాక్కి గురి అవుతారు. ఎందుకంటే ఇమాన్యుల్ ఇంత గేమ్ ఆడినా కూడా ఓన్లీ 4th పొజిషన్లో ఎలిమినేట్ అయినందుకు వాళ్ళంతా షాక్ అయితే అవుతారు. సో అదేవిధంగా 3rd పొజిషన్లో రవితేజ గారు 10 lakhs సూట్ కేసు తీసుకెళ్ళి బిగ్ బాస్ హౌస్ లోపలికి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. సో చాలా అంటే చాలా టెంప్ట్ చేయడం జరుగుతుంది డిమాండ్ పవన్ని. కానీ డిమాండ్ పవన్ కానీ కళ్యాణ్ కానీ తనుజ వీళ్ళు ముగ్గురు టెంప్ట్ అవ్వరు. ఇంకొక 5 lakhs ఎక్స్ట్రా యాడ్ చేస్తారు. అప్పుడు డిమాండ్ పవన్ నేను వెళ్తా సార్ అని చెప్పి 15 lakhs తీసుకొని రవితేజ గారితో బయటికి అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ డిమాండ్ పవన్ 15 లక్షల క్యాష్ ప్రైజ్ అయితే తీసుకోవడం జరిగింది. అదేవిధంగా డిమాండ్ పవన్ ఈ 15 వారాలు బిగ్ బాస్ హౌస్లో ఉండడం వల్ల తనకు వచ్చిన రెమ్యూనరేషన్ 10,50,000, అదేవిధంగా 15 lakhs క్యాష్ ప్రైజ్, టోటల్గా 25,50,000 అయితే డిమాండ్ పవన్కి రావడం అయితే జరిగింది. ఇది ఇప్పటివరకు లేటెస్ట్ అప్డేట్. అదేవిధంగా ప్రజెంట్ బిగ్ బాస్ హౌస్లో 2 కంటెస్టెంట్లు ఉన్నారు. ఒకటి కళ్యాణ్ పడాల, తనుజ వీళ్ళిద్దరి మధ్యలోనే టఫ్ ఫైట్ అయితే కొనసాగుతుంది. సో మీ దృష్టిలో కళ్యాణ్ పడాల, తనుజన ఎవరు విన్నర్ అని చెప్పండి. నాకు వచ్చిన అప్డేట్ ప్రకారము వాళ్ళిద్దరికి ఫేక్ ఓట్స్ పడ్డాయని చెప్పి, అదేవిధంగా ఇప్పుడు ఆడిట్ జరుగుతుందని చెప్పి, అదే మిస్ కాల్స్లో కూడా ఆడిట్ జరుగుతుందని చెప్పి మనకైతే అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. సో 6 o'clock ఆడిట్ కంప్లీట్ అవుతుంది. ఆడిట్ కంప్లీట్ అయిన తర్వాత బిగ్ బాస్ 9 విన్నర్ ఎవరు అనేది మనకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. సో బిగ్ బాస్ టీమ్ ఇంకోలాగా కూడా ఆలోచిస్తుందంట. ఇద్దరు బిగ్ బాస్ విన్నర్ని అనౌన్స్ చేద్దామనే ఆలోచన, లేకపోతే శరి సగం అమౌంట్ పంచి ఇద్దరు విన్నర్ చేద్దామనే ఆలోచన చేస్తున్నట్లు మనకైతే అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. సో నా అనాలసిస్ కరెక్ట్ అయితే 100% బిగ్ బాస్ 9 టైటిల్ విన్నర్ కళ్యాణ్ పడాల అయ్యే అవకాశం ఉంది. బిగ్ బాస్ ఇక్కడ ఏదైనా తన ముద్దు బిడ్డకు ఫేవర్ చేయాలని అనుకుంటే మాత్రం 100% తనుజ గారికి ఇచ్చే ఛాన్స్ కూడా ఉంది.
సో ఇప్పటివరకు అయితే ఎలాంటి అప్డేట్ లేదు. మనకు 6 o'clock ఆడిట్ అప్డేట్ వస్తుంది కాబట్టి దాని తర్వాత మనకు మ్యాక్సిమం 7:30 to 8 o'clock విన్నర్ ఎవరైనా అప్డేట్ అయితే వస్తుంది. సో ఎవరు ఎన్ని చెప్పినా మీరు నమ్మకండి. 7:30, 8 o'clock నేనే నా ఇన్స్టాగ్రామ్లో జ్ఞానేశ్వర్ నా ఇన్స్టాగ్రాము అందులో స్టోరీ పెట్టడం అయితే జరుగుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనే మీ జ్ఞానేశ్వర్. జై హింద్. ఉంటా మరి.